అప్పుడు నేను ప్రభంజని కళ్ళు మూసుకోమన్నా పెట్రోల్. హాయ్, తెలుగు వాళ్ళ? అవునా, ఓకే, వెరీ గుడ్. చాలా రోజులు. అంతా నాటకం. ఇలాంటి కష్టాలే ఉంటాయి, అవి ఫేస్ చేసాము, ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో. ఫ్రూట్ మార్కెట్ కోసం వస్తే మొసలు దొరికింది. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంతే, ఈ రోజు అన్ని నష్టాలు. అవన్నీ మాకు గుర్తొచ్చింది అనమాట. చూసిన తర్వాత అది అబద్ధం అయితే నేను మోసపోతాను. రెడీ అయిపోతుంది. దేనికి సుష్మా? ఆల్కజార్ షో మాకుంది. ఆల్కజార్ మేము వెళ్తున్నాం ఆల్కజార్ షోకి. ఎస్, కోరల్ ఐలాండ్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత 50,000 రూపాయల రింగ్ పోగొట్టుకున్న తర్వాత చాలా బాధలో ఉన్నాను నేనైతే. మనసులో బాధ ఉంది. మా ప్రపంచంలాగా బయటకైతే ఎక్కువ చెప్పలేకపోతున్నాం. చెప్పినా ఏం చేయలేని పరిస్థితి. అది ఎక్కడ పోయింది అనేది మాకు వీడియోలో క్లియర్ గా అర్థమైంది. సీ వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఉంది, లోపలికి వెళ్ళినప్పుడు ఉంది, బయటకి వచ్చినప్పుడు లేదు. వాళ్ళేమో వీడియో తీయద్దన్నారు కాబట్టి లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. మేం పోగొట్టుకున్నామా, వాళ్ళు లాగేశారా? ఎందుకంటే అక్కడ ఇలా చేతులు పట్టుకోవడం అది ఉందన్నమాట. కంపల్సరీగా చేయి పట్టుకుని నడిపిస్తారు స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో. నాకు కొంచెం లూజ్ ఉంది రింగ్. ఇలా తీసేస్తే నేను తీస్తే తెలియకపోవచ్చు. నేను దిగినప్పుడు కొంచెం కంగారు పడ్డాను. ఆ కంగారులో ఏమైనా పోయిందేమో కూడా. దిగినప్పుడు ఉంది, దిగిన తర్వాత వీడియో కూడా పెడతాం చూడండి. దిగినప్పుడు ఉండడం, పైకి వచ్చినప్పుడు పోవడం అది పెడతాం. మధ్యలో వాళ్ళు మాకు వీడియో ఇస్తా ఉన్నారు కదా, ఆ పెన్ డ్రైవ్ ఇక్కడ చూడడానికి లేదనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే తెలుస్తుంది అందులో ఎక్కడెక్కడ ఉంది ఏం లేదు. ఎందుకంటే వేవ్ చేయమన్నారు, ఇలా చెప్పమన్నారు, ఇలా 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 అంటే ఇలా రౌండ్ సర్కిల్ వచ్చింది. అక్కడైనా పోయి ఉండొచ్చు. ఎప్పుడు పోయిందో తెలీదు. టైం అంతే, మనం టైం ఎవ్వరు మార్చలేము. డబ్బులు సేవ్ చేద్దాం అని అనుకున్నాము, బట్ స్టిల్ ఇలా పోవాలి అని రాసి పెట్టింది, పోయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకోటి అయితే చెప్తా అనుకున్నాను రవి. చెప్పు. సుష్మా చెప్పేలోపు నేను కుకీస్ ఎంత తింటే కుకీస్ బాగున్నాయి అనమాట. ఇక్కడ ఒకసారి డిన్నర్ కూడా అనుకున్నాం, అవుతుందో తెలీదు. ఇప్పుడు అల్కజార్ షో అనేది అంటే ఈవినింగ్ టైంలో ప్రతి 1.5 hourకి ఉంటుంది. లాస్ట్ టైం వచ్చి 9:30కి ఉంటుంది అనమాట. నేనైతే థాయ్ టూరిజం అని వెబ్సైట్లో చూసి బుక్ చేశా. ఇక్కడ మాకు 1000 బాత్ అన్నారు, వాళ్ళు 650 బాత్ అన్నారు విఐపి టికెట్. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేనైతే రిస్క్ చేస్తాను, అది నిజమైతే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి తక్కువ రేట్ వస్తుంది అనమాట. అది అబద్ధం అయితే నేను మోసపోతాను. అది ఏంటి అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. సో ఇప్పుడు కుకీస్ తినేసి బయలుదేరుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నా ఫోన్ బంద్ చేయట్లేదు, ఛార్జింగ్ అవ్వట్లే. ఇంకోటి ఏంటి అంటే, నేను హోటల్లో కాఫీ దాకా కప్ పెట్టా, మామిడి కింద పెట్టించాడు. అదో బిల్లు. ఈ రోజు అన్ని నష్టాలు. డబ్బులు పొదుపు చేద్దాం అనుకుంటే ఇలా నష్టం అవుతూ ఉంటుంది, అందుకే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అప్పుడు. యాక్చువల్లీ నేను పెంచుకోవడానికి కారణం కూడా అదే. నేను దాచిన తర్వాత బాగా దాచుకుంటా ఒక్కసారిగా వెళ్ళిపోద్ది అనమాట డబ్బంతా. నాకు చిన్నప్పుడు అలాగే దాచుకుంటే బస్సులో పర్స్ కొట్టేశారు ఒకసారి. ఇప్పుడు చాలా బాధపడ్డా, అరే ఇదేదో నేను తిన్నా సరిపోయేది, ఎవడో కొట్టేసాడని. మేము అలాగే దాచుకుంటూ ఉంటే మా అమ్మ ఊరికే అందరికి అప్పులు అవి ఇచ్చి డబ్బులు పోగొడుతుందని చెప్పి మా ఆయన కారు కొనేసారు. అంతే. అలాగే ఈ ట్రిప్ కూడా ఖర్చుతో కూడిన పనే. నేను ప్లాన్ చేసుకుంటే అంటే లైఫ్ లో దాచుకున్నామని అది ఎవడో తీసుకుంటే కష్టం, కనీసం మనం అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే బెస్ట్ అని వచ్చాం. కాకపోతే నీ ఎందుకు పొదుపు చేసినట్టుగా ఎలా చేశానంటే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చూపించడానికి చేశా. లేకపోతే ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయడం, ప్రైవేట్ ఇది చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఉపయోగపడదామో అని చేస్తే నాకు అనిపించింది మనం ఏంట్రా ఉపయోగపడదాం చేసి మనం నష్టపోతున్నామని. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంతే, డబ్బులు లేక కాదు, డైరెక్ట్గా వెళ్ళి చేసింది. ఇప్పుడు చూడండి, సింపుల్గా 50,000 పోయిందంటే ఏమి సంపాదించినట్టు మేము అంటారు కదా, బాగా లేదు. చలో లెట్స్ గో. అల్కజార్ షోకి వెళ్ళేటప్పుడు సేఫ్ సైడ్ క్యాష్ కావాల్సి వస్తుందేమో అని ఎదురుగా ఉన్న మనీ ఎక్స్చేంజ్ లో అయితే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అక్కడే కనిపించిన టుక్ టుక్ లో అల్కజార్ షో చూడడానికి అయితే బయలుదేరాం. ఇక్కడ బైక్ తీసుకోవచ్చు, ఫస్ట్ మనకి ఏంటి తెలియాలి. పెట్రోల్, పార్కింగ్ ప్లస్ ఫైన్ వేస్తారండి ఇక్కడ 2000 బాత్. ఏది మనం ఆ రూల్స్ పాటించకపోతే అది మనకు తెలియదు. మెయిన్ అది ప్రాబ్లం. ఎందుకు అవసరమా దీంట్లో టుక్ లో వెళ్ళిపోదాం. మనం అలా అవసరమా అనుకుంటున్నాము, మొత్తం ఒకేసారి పోకూడదు. అందుకని నేను తీసుకుందాం, అర్థమైందా? కార్ ఏదైనా తీసుకుందాం. రేపు టైగర్ సఫారీ వీటన్నిటికి కూడా వెళ్ళడానికి టుక్ అవ్వదు, కంపల్సరీగా వెహికల్ కావాలి. అయితే మనం రేపు మార్నింగ్ కొంచెం లేట్ తీసుకుంటే ఎల్లుండి మరి అంతవరకు ఉంచుకోవచ్చు. అలా ఉండదు. టొయోటా యారిస్ ఉంది, అది అయితే ఇస్తారు.
మొత్తానికి టుక్ టుక్ లో అల్కజార్ షో చూడడానికి అయితే వచ్చేసాం. ఇది మనకి హైదరాబాద్ లో రవీంద్ర భారతి ఎలాగో అలాగే ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంది. దీనికి అల్కజార్ బిల్డింగ్ అని ఉంది. ఇందులోనే అల్కజార్ షో అనేది ఎగ్జిబిట్ చేస్తారంట. దీంట్లో కూడా డిఫరెంట్ బ్యాలేస్, క్యాబరేస్, ఇలా డాన్స్ ఫార్మ్స్ ఉంటాయి. అవి వాళ్ళ కల్చరల్ డాన్స్ ఫార్మ్స్ అంట అవన్నీ. సో టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి టికెట్ ప్రైస్ ఎలా ఉన్నాయనేది చూశాను. నేనైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు స్లిప్ పంపించారు. ఆ స్లిప్ చూపిస్తే టికెట్ మనకి తక్కువ రేట్కి ఇస్తామని చెప్పారు అనమాట. అయితే వాళ్ళ నుంచి వీళ్ళకి పేమెంట్ రాలేదన్నారు. కాబట్టి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి పేమెంట్ దగ్గర ఉన్న మిస్కమ్యూనికేషన్ క్లియర్ చేసుకున్నాను. నేను వాళ్ళకి పే చేసి ఇక్కడైతే టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాను. నాకైతే టికెట్లు వచ్చాయి. ఇక్కడ కౌంటర్ లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు పే చేయలేదంట. వాళ్ళు నాకు ముందే చెప్పారు కౌంటర్కి వెళ్ళే ముందు పే చేయమని. టికెట్స్ అయితే వచ్చాయి. దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ జీరో అంటే విఐపి సీట్స్, ఇవన్నీ విఐపి. దాని వెనకాతల వీళ్ళు, దీని వెనకాతల వీళ్ళు ఉంటారు కాబట్టి మనకి విఐపివే నిజంగానే ఇచ్చారు. యాక్చువల్గా డబ్బులు సేవ్ చేసామని అనుకోవచ్చు. యాక్చువల్గా చేసాము, బట్ మాకు అస్మాను పోతుంది కాబట్టి టెన్షన్ పడుతూనే చేసాం అనమాట. అయితే మాకు ఇక్కడ అల్కజార్ షో డైరెక్ట్ వచ్చి చూస్తే 1200 ఉంది రవి. 1200 ఉంది. అదే మేము హోటల్లో కనుక్కుంటే 1000 చెప్పారు. మాకు ఆన్లైన్ లో రవి చెప్తాడు. థాయ్ టూరిజం అని అంటే ఆన్లైన్ లో అల్కజార్ కొట్టాను. అప్పుడు థాయ్ టూరిజం వచ్చింది. ఓహో థాయ్ టూరిజం అంటే గవర్నమెంట్ ఏమో అని చెప్పి బుక్ చేశాను. అంటే థాయ్ టూరిజం అని ఉంది కాబట్టి వాళ్ళు నాకు 650 థాయ్ బాత్ కి టికెట్ ఇచ్చారు. అది నాకు అర్థం కాలేదు. అది ఎలాగో అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ 1200 ఉంది అండ్ అల్కజార్ అని వెబ్సైట్ ఒకటి ఉంది, అందులో 1800 ఉంది. దానికన్నా వీళ్ళు మరి ఎంత ఇలా తక్కువగా ఎలా ఇచ్చారో తెలియదు నాకు. దాదాపు ఒక్కదాని మీద 550 థాయ్ బాత్ అంటే 50 థాయ్ బాత్. ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఆ 50,000 బంగారం పోయింది కదా, ఆ 50,000 బంగారాన్ని ఎలా కవర్ చేయాలి, ఈ ట్రిప్లో ఎలా కవర్ చేయాలని ప్రతిదీ ఆయన్ని అడుగుతుంది అనమాట. ఆయన అన్ని రకాల టికెట్స్ ఉంటాయని చెప్పారు. ఫ్లోటింగ్ మార్కెట్కి మాత్రం 1 డే బిఫోర్ బుక్ చేయాలని చెప్పారు. మేము ఉండేది ఇంకా 2 డేసే ఇక్కడ. కాకపోతే బ్యాంకాక్ అయినా అక్కడ కూడా ఏం చేయాలన్నా సరే నేను అరేంజ్ చేస్తా అన్నాడు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని, దీనివల్ల మాకు రూపాయి లాభం కూడా లేదు. మాకు కూడా తెలియకుండా భయపడ్డాం ఒరిజినల్ కాదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఇక్కడికి రావడానికి ముందే పే చేయండి అన్నారు. అలా లింక్ పంపించారు. లింక్ పంపిస్తే మనం చాలాసార్లు స్కామ్లు చూస్తాం కదా, ఆ లింక్ నొక్కితే మన డబ్బులు పోవడాలు ఏవో ఉంటాయి. కాకపోతే నేను ఫారెక్స్ కార్డు తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఉన్న డబ్బులే కట్ అవుతాయి, పోతే పోయిందిలే, మన కార్డు ఏమి డబ్బులు పోవు కదా అనుకుని ఆ నమ్మకంతో అయితే చేశాను. ముందు డౌట్ పడి ఇక్కడికి వచ్చి అడిగాను అనమాట. అడిగితే ఆయన నన్ను అన్నాడు, ఏంటండి మీరు వెళ్ళక ముందే నాకు డబ్బులు ఏమన్నాను కదా అన్నాడు. కావాలంటే చూడండి అని చెప్పి మళ్ళీ ఒకసారి అడగమనండి, మళ్ళీ చెక్ చేయమనండి అన్నాడు. నేను కూడా ఫోన్లే ఎందుకు మాట ఇచ్చాం కదా అని ముందు వేసాను. నిజంగానే పాపం ఆయన టికెట్ అరేంజ్ చేశారు, మనకు వచ్చాయి అనమాట. సో దట్స్ ద మ్యాటర్. ఇప్పుడైతే 9:30కి షో కాబట్టి 9:15 తర్వాత లోపలికి వదులుతారు. మాకు ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఇంకో 15 మినిట్స్ ఉంది. దగ్గరలో ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంది, పటాయా ఫ్రూట్స్ బాగా ఫేమస్ అంట. అట్లీస్ట్ ఒకసారి అలా వెళ్ళి ఓ రౌండ్ తిరిగి చూసి వస్తాం. అయిపోయింది షో, వచ్చారు జనాలు. హౌ ఇస్ ద షో? షో ఇస్ గుడ్. సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంది సినిమా చెప్పండి అంటారు కదా, అలాగా ఇక్కడ లోకల్లో అడగకూడదు. లోకల్లో అడిగా అనుకో ఇడెవడరా. హౌ ఇస్ ద షో? షో ఇస్ గుడ్ బ్రదర్. ఓకే, తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. తెలుగు వాళ్ళని అడిగాం హౌ ఇస్ ద షో. తెలుగు వాళ్ళు వీళ్ళు అడగనా ఎలా ఉందంటే ఇద్దరు ఎవడైనా కొట్టినా కొడతలేవు కదా, అలా వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడు ఈ షో వచ్చి 1.5 hour అనమాట. సో ఇప్పుడు 9:30కి వెళ్తే ఇక్కడ టైం ప్రకారం, మళ్ళీ ఇక్కడ టైం ప్రకారం 11కి బయటకు వస్తాం. కాబట్టి ఆకలి లేకుండా ఆ ఫ్రూట్ మార్కెట్లో ఏమైనా దొరుకుతుందేమో చూస్తాం. చూసి 2 మొక్కలు నోట్లో వేసుకుని వస్తాం. చూడు పెరిగింది, 32.20 అయింది USD. ఇందాక 15. అల్కజార్ షోకి ఎదురుగానే ఫ్రూట్ మార్కెట్ అని కనిపించింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైనవి అయితే ఎదురయ్యాయి. రవి అటు వెళ్తే భయపడతావు. క్రాకడైల్ ఎక్కడ? అబ్బా అవును, అలాగే చూద్దాం. ఇండియాలో రెగ్యులర్ గా కనిపించకపోవచ్చేమో గానీ ఇక్కడ బ్యాంకాక్ లో క్రాకడైల్ మీట్ అనేది చాలా నార్మల్ అంట. తింటావా చెప్పు, తింటావు కదా చికెన్? కావాలా? నేను అదే అడిగాను కావాలా అని. ఎలా మాంసం తింటావు కదరా అని. రే తినరా, క్రాకడైల్ ఎక్కడ దొరకదు కదా, తిను. అక్కడున్న క్రాకడైల్ హెడ్స్, ఆ క్రాకడైల్ అలా గ్రిల్ అవుతుండడం చూసి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఫ్రూట్ మార్కెట్ కోసం వస్తే మొసలు దొరికింది. కొబ్బరి బొండం ఏం తాగుతావు కనీసం, ఫ్రూట్స్ అయినా. కోకోనట్ ఐస్ క్రీమ్. కోకోనట్ ఐస్ క్రీమా? ఇమ్మను తిందాం. 1 కోకోనట్ ఐస్ క్రీమ్. కోకోనట్ వాటర్
ఓకే, బాటిల్తో అయితే 40. నార్మల్ అక్కడ ఎక్కువ తీసుకుంటారు, 70 తీసుకుంటారు కదా. ఇక్కడ ఏదైనా తెలుగులో మాట్లాడండి, అలాగే. అర్థమైందా? ఎందుకు అవతల వాళ్ళకి తెలియకుండా అక్కడ అక్కడ అంత రేటు ఇక్కడ ఇంత రేటు అనేది తెలుగులో మాట్లాడు. బాగా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మాట్లాడరు ఏంటో నవ్వుతూ. వీళ్ళతో మనం మాట్లాడేంటని. బా, ఇవన్నీ పోర్కులు ఇవన్నీ ఉన్నాయి. చికెన్ యాస్ అంట, చికెన్ యాస్ అంట. తింటారా? చికెన్ తింటారు కదరా మీరు? రెగ్యులర్ గా నాన్ వెజ్ తినే సుష్మా ప్రభంజన్ కూడా అక్కడ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ చూసి తినాలని కూడా అనిపించలేదు. ఇక ఆకలేకుండా 1.5 అవర్ పాటు ఉండాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ముందు ఆర్డర్ ఇచ్చుకున్నాం. హౌ మచ్? 80 బాత్ ఇచ్చి కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకుని చాలా మంచి పని చేసాం అనిపించింది. ఎందుకంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. పించుడు చాలా బాగుంది. బా, టోటల్ ఇప్పటివరకు ట్రిప్లో బెస్ట్ టేస్ట్. అదిరిపోయింది. రావడం మంచిదేరా. తిను మళ్ళీ 1.5 అవర్ అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాక మిగిలిన ఐటమ్స్ కూడా ఏమైనా టేస్ట్ చేద్దాం అనిపించింది. థాయిలాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే చాలా రకరకాలుగా కనిపించింది. అది కూడా ఒకసారి చూద్దాం అనుకున్నాం. దిస్ కలర్ రైస్, కలర్ యు పుట్ కలర్. ఓహో, అసలు ఒరిజినల్ మ్యాంగో టేస్ట్ చూద్దాం. మ్యాంగో స్టిక్కీ రైస్ అంటే ఫేమస్ అంటారు కదా, అలాంటిది బ్యాంకాక్ లో మ్యాంగోస్ కూడా ఫేమస్ అయి ఉంటాయి, బాగుంటాయి అని చెప్పి, అది కూడా ఫ్రూట్ మార్కెట్ లో ఇంకా బాగుంటాయని మ్యాంగో టేస్ట్ చేయడానికి అయితే తీసుకున్నాను. 50 బాత్ అంటే ఓపెన్ చేస్తున్నారు, తిందాం, టేస్ట్ చూద్దాం ఒకసారి. ఖావానికా కపున్ ఖా. ఓకేనా? సూపరా? ఓకే. కలెక్టర్ కాయ మనకి ఎలా ఉంటుంది? నార్మల్ గానే ఉందా? చేతి తినేసి లేకపోతే ఫోన్ పడిపోతుంది. సూపర్ ఏం కాదు. ఓకే. ఇవి లిచ్చి ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. హౌ మచ్ ఇది? వాట్ ఈస్ దిస్? మంగోస్కి. దిస్ ఇస్ లిచి. లిచి లంబూతర్ అంటే ఇది మంగోస్కి. అది లిచి కాదంట, లంబూతర్ అంట, అదేమో మంగోస్కి అంట. అవి చూసాను నేను హైదరాబాద్ లో లాస్ట్ వీక్. ఉన్నాయా? చూసావా? సూపర్ మార్కెట్ లో. ఓకే. ఇదైతే భలే ఉంది కదా, ఇది మాత్రం కదా. అదర్ కూడా టేస్ట్. ఫ్రూట్స్ బయట కనిపించడంతో ఇది ఒక ఫ్రూట్ మార్కెట్ అనుకుని వచ్చాం, కానీ ఇది ఒక ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి హైదరాబాద్ లో ఉండే డ్రైవ్-ఇన్స్ ఫుడ్ కోర్ట్స్ లాగే ఇది ఒక పెద్ద ఫుడ్ కోర్ట్. సో ఈ ఫుడ్ కోర్ట్ లో మిగతా ఇంకేమి ఉన్నాయని చెప్పి చూడడానికి అయితే అలా ఒక రౌండ్ అయితే వేసాము. ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా తినగలం అనుకునే వాళ్ళకి ఇక్కడైతే పండగే. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. పెద్ద హోటల్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్ ఉండొచ్చేమో. పటాయాలో మాక్సిమం టూరిస్టులు అంతా నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి అనుకుంటా చాలా మంది అయితే ఇక్కడ క్రౌడ్ ఉన్నారు. మేమైతే మొత్తం అలా ఒక రౌండ్ తిరిగేసి మాకు మళ్ళీ అల్కజార్ షోకి టైం అయిపోతుంది కాబట్టి అల్కజార్ షో చూడడానికి అయితే వెనక్కి వెళ్ళిపోయాం. చలో టైం అలా నడుచు తినొచ్చు. అక్కడ వదిలేయచ్చు, అక్కడ డస్ట్బిన్ ఉన్నాయా? యాక్చువల్ గా నిన్న ఈరోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఏరోప్లేన్ కనిపించింది మనకి, డ్రైవింగ్ లాగా. అదే ఇది, అదిగా ఏరోప్లేన్ వింగ్. అది తీసాను, పైన చూడు. అవును, గుర్తుందా? వద్దాం అన్నట్టు అనుకున్నాను. 9:30 అయిపోతుంది. ఫైనల్లీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ టైంకి అయితే అల్కజార్ షో చూడడానికి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ. కపున్ ఖా సైడ్. ఓకే. ఈ ఆడిటోరియం హాల్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ క్లాస్ గా కనిపిస్తుంది. ఇలాంటి షోస్, డ్రామాస్ ఇవన్నీ కూడా లోకల్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా చూడరు అనుకుంటా. మాక్సిమం ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చేవాళ్ళే, అంటే టూరిస్ట్లే ఏంటిది ఒకసారి చూద్దాం అని అనుకునైనా వస్తారేమో. అలాగే మేము కూడా వచ్చాము. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఫారినర్సే కనిపించారు. సుష్మా, వెరీ ఇంపార్టెంట్ ఇగ్నోరెంట్ పర్సన్. అవి వివిఐపి కాదు, ఇది కూడా వివిఐపి. వెనకాల రాసింది చూసుకో. ఇది అర్థం కాదు కదా, మనం ఎందుకు వచ్చాం అంటే ఇది వీళ్ళ డ్రెస్సింగ్, వీళ్ళ డాన్సింగ్ స్టైల్, లైటింగ్, ఆ జ్యువెలరీ, ఇవన్నీ ఏంటంటే ఒక వాళ్ళ కల్చర్ అదంతా కూడా పాతకాలం రాజులు రాణులు ఆ టైపు ఉంటాయేమో. మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇది, అంతే. కొన్ని చూడాలి కదా ఎక్స్పీరియన్స్. సర్కస్ కి వెళ్ళి మనం చూసేవాళ్ళం అంతే. అలా అంటే సర్కస్ అని కాదు, ఇది వాళ్ళ మరి థాయిలాండ్ స్పెషల్. ఎక్స్ట్రావగాన్జా అంటారు. ఎక్స్ట్రావగాన్జా అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రావగాన్జా. గ్రాండియర్ అంటే అర్థం ఏంటి? గ్రాండియర్. ఎక్స్ట్రావగాన్జా చెప్తాను. అంటే ఒక స్పెక్టాక్యులర్, అంటే ఒక గ్రాండియర్. స్పెక్టాక్యులర్ అంటే ఏంటి? అంటే కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా అలాంటి ఒక షో అన్నమాట ఇది.
ขอความร่วมมือท่านผู้มีเกียรติทุกท่านกรุณางดใช้เครื่องมือสื่อสาร షో స్టార్ట్ అయిన తర్వాత కెమెరా యూసేజ్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ కాబట్టి అండ్ పర్ఫార్మెన్స్ యొక్క కష్టం దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఊరికే వీడియోలు తీసి బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు. జస్ట్ గ్లింప్స్ వరకు అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. షో అయితే చాలా బాగా అనిపించింది. రోప్ వర్క్ గానీ టెక్నికల్ వర్క్ గానీ చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో వాళ్ళైతే యూజ్ చేశారు. ఇదైతే మనం ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అనిపించింది. వీకెండ్స్ లో అయితే నార్మల్ గా చాలా మంది క్రౌడ్ ఉంటారంట, హౌస్ఫుల్స్ కూడా అవుతాయట. బట్ ఎందుకో తెలియదు, మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి, పెద్దగా జనం అయితే రాలేదు. చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే చూడడానికి వచ్చారు. ఆ షో చూసిన తర్వాత నిజానికి షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకన్నా మేము తక్కువ మంది ఉన్నాము, నాకైతే అలా అనిపించింది. అంతమంది పర్ఫార్మర్స్ తో ఆ షో అయితే డిజైన్ చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది. హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాధాకరమైన విషయం ఏమనిపించింది అంటే, పర్ఫార్మర్స్ అందరూ బయట నిల్చుని డబ్బులు ఇస్తే ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి డబ్బుల కోసం అందరినీ పిలుస్తూ నిల్చున్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో. 1 ఫోటో పర్ పర్సన్ 3 ఒక 100 బాత్, అలాగా పర్సన్ తోనే ఒక పర్సన్ తో తీసుకుంటే 100 బాత్. వాళ్ళతో ఫోటో తీసుకొని ఒక 100 బాత్ ఇద్దాం బాబా. ఇచ్చేసి పాపం వాళ్ళు కష్టపడి చేస్తారు ఎవరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. Did well. Yeah, she took nah. Yeah, thank you. Nah, she took. She took. No. పాపం. Nice. ఎందుకు తెలుసా వీళ్ళంతా ఇలా అడుగుతున్నారు, వాళ్ళకి వచ్చే అమౌంట్ తక్కువ అన్నమాట. అవును, నాకు ఈ షో చూసాక యాక్చువల్గా నిజమైన ఆర్టిస్ట్ కి వాల్యూ లేకుండా పోయింది అనిపిస్తుంది. మనకి ఒకప్పుడు అంటే ఇండియాలో, అదే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళకైతే సురభి నాటకాలు ఉండేవి. సో వాళ్ళకి కూడా ఆదరణ లేక, అంటే సినిమాలు వచ్చాక అలా ఆదరణ లేక వాళ్ళు కష్టాలు పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దాని గురించే ఉంటుంది కృష్ణవందే జగద్గురు అనే సినిమా రిషి గారు తీశారు. నిజమైన ఆర్టిస్ట్కి, నిజమైన కళకి వాల్యూ లేదు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఎంత కష్టపడి చేశారంటే అసలు అప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ అన్ని చేశారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. కానీ చూడడానికి ఎవరు లేరు. నాకు అనిపించింది చూడడానికి ఎవరు లేరు, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపం లేకుండా అంతే కాన్ఫిడెన్స్ తో అంతే కష్టపడి చేశారు. లాస్ట్ కి ఇలా వచ్చి ఫోటోలు అవి అడుగుతున్నారు. బాధ అనిపించి ఏదో ఉన్నంతలో సరే ఎక్కడో ఏవో పోగొట్టుకుంటాంలే, దానికే ఉందిలే, ఒక ఎంత కొంత ఇవ్వాలని. మనం ఎక్కువ ఇవ్వలేము, ఉన్నంతలో వాళ్ళు పిలుస్తున్నారు, రండి ఫోటోకి రండి అని పిలుస్తున్నారు. పాపం అనిపించింది. మేబీ వాళ్ళు తర్వాత ఎలా సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ మేము కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ కష్టం తెలుసు. నాకు కూడా మేము ప్రాంప్టింగ్ లేకుండా చేస్తాం, బాగా కష్టపడతాం అని ఎవడు ఎంకరేజ్ చేయడు. ఏమంటారంటే లంచాలు ఇస్తారు, ఎవరు పార్టీలు ఇస్తారు, ఎవరు మందు పోయిస్తారు. టు బి ఫ్రాంక్ అలాగే ఉంది అట్ ప్రెసెంట్ ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. గట్టిగా ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగితే వాళ్ళు తీసేయడాలు, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ తగ్గించేడాలు ఉంటది. మేము కొన్ని సీరియల్స్ లోంచి సడన్ గా ఎందుకుండవు అంటే ఇలాంటి కారణాలే. అడిగితే నీ టాలెంట్ ఎవరికి కావాలంటే 1 more చేసుకుంటా అంటారు. అంటే నువ్వు బాగా చేస్తావు అని ఎవరు ఒప్పుకోరు. నువ్వు బాగా చేస్తావు అని ఒప్పుకోరు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నువ్వు కాకపోతే మా గొప్ప అనే ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ ఒక్కరి వల్లే కాదు, అందరూ చేస్తేనే అది ఒక సినిమా అవుతుంది, ఒక సీరియల్ అవుతుంది. ప్రతి అంటే బ్యాక్ స్టేజ్, ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అందరూ కలిస్తేనే ఒక ప్రోగ్రామ్ అనేది హిట్ అవుతుంది. అవన్నీ మాకు గుర్తొచ్చింది అనమాట చూసిన తర్వాత. అరే ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని. మేము కూడా అలాంటి బాధలు పడి కింద నుండి పైకి వస్తూనే ఉన్నాం, ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకా పైకి వచ్చినా సరే తొక్కేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీకి స్పెషల్ గా వద్దండి చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి అని మేము ఎందుకు చెప్తామంటే, ఇలాంటి కష్టాలే ఉంటాయి, అవి ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. ఇప్పుడు వీళ్ళు చూస్తే రంగురంగులు బట్టలు వేసుకున్నారు, జిగేల్ డ్రెస్ వేసుకున్నారు, కానీ వాళ్ళ వెనక అట్లా ఎన్ని కష్టాలు ఉంటాయి. అలాగే ఇండస్ట్రీలో కూడా కష్టాలు అనేవి ఉంటాయి అనమాట. ఎవరు పట్టించుకోరు, మనకి వచ్చిందా రాలేదా పట్టించుకోరు. మనం మాత్రం ఎవరు పట్టించుకోకపోయినా అలాగే మెయింటైన్ చేయాలి, అందం చూపించాలి. లేకపోతే అది కూడా ఆ మాత్రం అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మనం కొంచెం ఏదైనా కొనుక్కున్నాము చేసాము అని అంటే అది కూడా ఓర్వలేరు. అంటే అట్ ప్రెసెంట్ జనాలు అలాగే ఉన్నారు.
నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అనుకోండి, మిగిలిన అన్ని ఫీల్డ్ లో కూడా అలాగే ఉండొచ్చేమో. మేమున్న ఇండస్ట్రీ కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. ఎక్కడైనా సరే న్యాయంగా వెళ్తాడు, ఇది వెళ్తాడు అంటే ఒరే వీడు ఒకడు న్యాయంగా వెళ్ళిపోతే మనం అన్యాయంగా వెళ్తే కరెక్ట్ మనం దొరికేస్తారా అని అన్యాయంగా వెళ్తున్న వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయి న్యాయంగా వెళ్తున్న చంపేస్తారు. సో నేనేమంటానంటే కొంతమంది అయినా మంచిని ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహించండి. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాలంలో వర్చువల్ గా ఉన్న ఈ కాలంలో మా ఏజ్ గ్రూప్ అవ్వచ్చు, పాత ఏజ్ గ్రూప్ అవ్వచ్చు, చాలా మంది ఏంటంటే ఒక మంచిని చూసినా కామెంట్ పెట్టరు. ఇప్పుడు మేము వీడియో పెడుతున్నాం, దాని కింద కామెంట్ పెట్టా మనకి ఎందులే, బాగానే ఉందంటే బాగానే ఉంది అనుకుంటారు. కానీ బాగోలేదని చెప్పడానికి ఫేక్ ఐడీలు పెట్టుకుని 100 మంది వస్తారు. నవ్వే డేస్ అంటే సోషల్ మీడియా అది పిఆర్లు ఎక్కువైపోయి లేని ఫేక్ అకౌంట్స్ తో ఓవర్ హైప్ ఇవ్వడం, లేకపోతే ఓవర్ గా తగ్గించడం. ఈవెన్ బిగ్ బాస్ చూస్తే, అంటే మేము క్లాస్ పిక్నట్టు అనిపించచ్చేమో, ఈవెన్ బిగ్ బాస్ చూస్తే ఒక ప్లేయర్ అంటే ఒక కంటెస్టెంట్ విన్ అవ్వాలి అని అంటే కూడా వాళ్ళకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి హైప్ ఇస్తారు. అది మనం జనాలు సూపర్ సూపర్ అని మనం కూడా అనుకుంటాము. అంతా నాటకం. సో నేను అనేది ఏంటంటే మంచిని ప్రోత్సహించడానికి మనం ఒక అడుగు ముందుకెగిపోతే చెడు 10 అడుగులు ముందు వేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, పాత ఏజ్ గ్రూప్ వాళ్ళు అవ్వచ్చు, మిడిల్ ఏజ్ అవ్వచ్చు, లేదు యంగ్ ఏజ్ అయినా సరే మంచిని ప్రోత్సహించే వాళ్ళు అవ్వచ్చు. మంచిని కొంచెం ఎలివేట్ చేయండి. అది కామెంట్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే షేర్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాట్ ఓన్లీ దిస్ వీడియో, ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తారంటే వాళ్ళు ఎంకరేజ్ చేయండి. లేదా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏఐ వచ్చి ఎలాగైతే జాబులు తినేస్తుందో, రానున్న రోజుల్లో చెడు మంచిని పూర్తిగా తినేస్తుంది. ఎవడు ఉండడు. తర్వాత నాకు కష్టం వచ్చిందని చెప్పుకుంటే ఎవడు పట్టించుకోలేదని ఏడ్చినా లాభం ఉండదు. అలా కాకపోతే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఓవరాల్ షో బాగుంది. మధ్యలో ఒక్క దగ్గర కొంచెం వల్గారిటీ అనిపించింది మాకు పిల్లలతో వచ్చినప్పుడు. యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇస్ ఎ క్యాబరే డాన్స్. నువ్వు వచ్చిందే క్యాబరే డాన్స్. క్యాబరే అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి ఇలాంటి వాళ్ళు క్యాబరే డాన్సులు చేసేవారు సినిమాల్లో. లేదా ఆ క్యాబరే డాన్స్ చూడడానికి మనల్ని చూడనిచ్చేవారు కాదు మా చిన్నప్పుడు. ఎందుకంటే క్యాబరే అనేది ఒక వల్గారిటీతో కూడింది. అంటే పొట్టి బట్టలు వేసుకుని ఇదని. ఇప్పుడు పొట్టి బట్టలు ప్రతి చోట వేసుకుంటారు కాబట్టి కామన్ అయిపోయింది. సినిమాల్లో వేసుకున్నారు, బయటకు వేసుకున్నారు, అది కామన్ అయిపోయింది. ఇక్కడ చూసిన సాంగ్ లాంటిదే మనకి మయ్యా మయ్యా సాంగ్, ఇలా సాంగ్లు అనిపించాయి. అవన్నీ మనం సినిమాలో ఐటమ్ సాంగ్ లో చూస్తాం. సో ఐటమ్ సాంగ్ ఎప్పుడైతే స్క్రీన్ మీద వచ్చేసిందో క్యాబరే అనేది చాలా కామన్ అయిపోయింది. కాబట్టి క్యాబరే అని తెలిసినా సరే నేను మామూలు ప్రపంచం తీసుకొచ్చా. కాకపోతే ఒక 2 సెగ్మెంట్లు, ఒక సెగ్మెంట్, ఇంకో సెగ్మెంట్ మ్యాన్ అండ్ ఉమెన్ దగ్గర కూడా ఒక 2 సెగ్మెంట్ లో చిన్న వల్గారిటీ అనిపించింది. అప్పుడు నేను ప్రభంజని కళ్ళు మూసుకోమన్నా, బట్ స్టిల్ అక్కడ అయ్యో బాబుని అనవసరంగా తెచ్చామా అని అనిపించింది. కానీ ఇదంతా బానే ఉంది. అది లేకపోతే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ షో. ఎస్. అండ్ నేను ఫోటో తీసుకున్నా కదా, ఆ అమ్మాయి కాదు అబ్బాయి అనుకుంటున్నా. అంటే నాకు వాయిస్ బట్టి అలా అర్థమైంది. తెలుసా రవి? అయ్యుండొచ్చు. సో ఇక్కడ అయితే అయిపోయింది కాబట్టి ప్రభంజనకు కూడా చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ అవి తిన్నాం కానీ ఫుడ్ తినలే. అన్నం తింటే కానీ మనకు తిన్న ఫీలింగ్ ఉండదు కదా. సో ఇక్కడ ఎక్కడైనా లేదా రూమ్ దగ్గరికైనా వెళ్ళి తినడం ఏంటో చూడాలి. టెర్మినల్ 21 అనేది అక్కడే వెరగాతలో ఉంటుంది అనమాట. అదే కానీ ఇప్పుడు క్లోజ్ 11 కి క్లోజ్. సో అందుకని అటు మా రూమ్ వైపే వెళ్ళి తినడం ఏదైనా చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది చూద్దాం. సో అల్కజార్ షో చూసి ఎమోషనల్ అయిన ఆకలి అయితే వేస్తుంది కాబట్టి ఏదైనా తిందా అనుకుంటే కరెక్ట్ గా ఆంధ్ర రెస్టారెంట్ అయితే కనిపించింది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం. అనుకున్నట్టుగానే లోపలైతే మాకు తెలుగు వాళ్ళు కలిశారు. తెలుగు కాదా? తెలుగు వాళ్ళ? అవునా? ఓకే, వెరీ గుడ్. చాలా రోజులు తెలుగు వాళ్ళని చూసి ఆంధ్ర రెస్టారెంట్ అంటే తెలుగు వాళ్ళే కదా. తెలుగు రెస్టారెంట్ ఇంతవరకు చూడలేదు, అందుకని అడిగాను. ఫుడ్ ఏంటి మరి? థాయ్ స్టైల్ అయినా తెలుగు స్టైల్ ఉంటుందా? ఓకే, అలా కట్. అదే మనకి ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వడు. బిర్యానీ ఉంటే మన స్టైలా? మటన్ ఫ్రై బిర్యానీ స్పెషల్ అని ఉంది కదా. 1 మటన్ ఫ్రై బిర్యానీ. ఓకే, మటనే వాడతారు కదా, ఎందుకంటే ఇక్కడ క్రాకడైల్స్ అవన్నీ చూసి భయం వేసింది. అదే. ఓకే, ఏ ఊరండి? గుంటూరా? అది వైజాగ్, మా వారిది శ్రీకాకుళం. కానీ మేము ఉంటుంది హైదరాబాద్. అవునా? ఓకే, నైస్. ఓకే. ఓ
ఎలా? ఓహో ఈయన ఓనర్ ఓకే, నైస్. సరే తెచ్చేయండి. తిందా ప్రవీణ్, ఎలా ఉంది? బాగా ఉందా? ఓకే, బాగానే ఉంది. కొంచెం స్పైసీగా అంటే మన స్టైల్లో ఉందా లేదా? కొంచెం ఓకే, అంటే సేమ్ మన దగ్గర ఉండదు ఎలా ఉంటుంది వాడికి ఓకేనా కాదు వాడు ఓకేనా? కారంగా ఉంటుందేమో వాడికి. సరే వెజ్ బిర్యానీ కూడా ట్రై చేస్తాం. సో ఎవరికైనా తెలుగు వాళ్ళకి ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్పడానికి బాగా ఆల్మోస్ట్ మన స్టైల్లో. మనం చోటీ వాళ్ళు ఏదో తిన్నాం చూడు, దానికన్నా బెటర్గానే. అది అస్సలు బాగాలే, దానికన్నా బెటర్ ఉంది కదా? బాగుంది, దానికన్నా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నిన్న ఏది తిన్నాం మనం? మెడ్రాస్ దర్బార్, దానికన్నా బెటర్ ఉంది బిర్యానీ కదా. నిన్న అక్కడ ఏం తిన్నాం? నేను చికెన్ బిర్యానీ తిన్నాను, నువ్వు దోశ. మీల్స్ తిన్నాను కదా. మీల్స్ కన్నా కూడా ఇది బెటర్గానే ఉంది. అక్కడ బిర్యానీ కన్నా ఇది బాగుంది, స్పైసీగా కొంచెం. సో మా తెలుగు వాళ్ళు హోటల్కి రావడం వల్ల చాలా విషయాలు అయితే తెలిసాయి అనమాట. రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ అయితే తెలుసుకున్నాం. అండ్ మేము మోసపోయామో లేదా కూడా అర్థమైంది. దేశం కాని దేశంలో మన తెలుగు వాళ్ళు పెట్టిన రెస్టారెంట్ ఉండడం, అందులోనే తెలుగు వాళ్ళు పనిచేస్తూ ఉండడం, అది వాళ్ళు మాకు కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు అయితే మాట్లాడుకున్నాం. ఈ 2 రోజుల ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అనేది షేర్ చేసుకున్నాం. ఆయన కూడా మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అవును, మేము ఇప్పుడు కోరలేడు రేపు టైగర్ పార్క్ ఇవన్నీ అక్కడ కూడా వస్తున్నారు పిల్లలు. వీడికి కూడా తెలుస్తుందిలే అని చెప్పా. అవునవును అవును. కొంతమంది కొన్ని ఉండవు అసలు, వాళ్ళకి క్యాష్ ఉన్నా సరే తిప్పేది ఉండదు. అవును, ఇలాంటివి చేయలేదు, ఫ్రీడమ్ ఉండదు. అదే మీ డాడీకి ఈరోజు ఫాదర్స్ డే కూడా మంచి గిఫ్ట్ అది ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే పెద్ద చెప్పిన మాట వినడంలో కానీ అలాంటివి నచ్చు మాకు. అదే గిఫ్ట్ మీకు. అదే సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? రమణ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. 10 బాత్ బాగుంది. మొత్తం తిరగాలన్నా 10 అని తీసుకున్నాడు. మరి అక్కడ నుంచి ఎందుకు 30 తీసుకున్నారు? అది ఇప్పుడు ఇది 1 వే సుష్మా, నీకు అదే అర్థం కావట్లేదు. ఇది 1 వే. ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఎక్కకపోయినా ఇది అక్కడ ఆంధ్ర రెస్టారెంట్ లో తిన్నాం కదా, కాస్త చెప్పారనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని. తెలుగు వాళ్ళు కాబట్టి కాస్త ఈజీగా మాట్లాడగలం. ఇక్కడ ఏం చెప్తే ఏమంటారో మనం ఏమంటాము వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళే ఉంటారు. వాళ్ళకి కూడా చాలా రోజులు తెలుగు కనిపించారని మాట్లాడారు, మేము కూడా బాగా మాట్లాడేసాం. సో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఇక్కడ ఎవరు లోకల్ గా తెలుగు వాళ్ళు ఎవరో ట్రావెల్స్ పెట్టున్నారట, వాళ్ళ నెంబర్ అయితే తీసుకున్నాం. అది రేపు ఎల్లుండి మాత్రం ఇక్కడ ఉంటాం కాబట్టి ఉపయోగపడితే యూజ్ చేసుకుంటాం, లేదంటే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోయి కాస్త తొందరగా నిద్రపోవాలని ప్లాన్. ఓషే మనకి హైదరాబాద్ లో కూడా ఎన్ని సూట్ కేసులు దాని మీద. సరే భలే ఉన్నారా. బండి కానీ కార్ కానీ మన ఓన్ సెల్ఫ్ డ్రైవ్ ఉంటే బెటర్. ఏంటంటే మనకి ఇక్కడ ఆగాలంది తక్కువ ఆగిపోవచ్చు. అవును, ఏదో ఫోటో తీసుకోవడం లేదా అక్కడ ఏదైనా విషయం ఉంటే చూడడం చూసుకుని మళ్ళీ నెక్స్ట్ బయలుదేరచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు ఆగకుండా వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. నేను ఎక్కడ పడితే అక్కడ ఆగుతాను అనుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళడం బెటర్. కానీ ఆయన మాకు చెప్పింది ఏంటంటే తెలియకుండా పోలీసులు మన దగ్గర డబ్బులు లాగేస్తారంట. అది ఫైన్, ఇది ఫైన్, ఇది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇలా రకరకాల విషయాలు చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకునే అవకాశాలు ఉంటాయంట. అదైతే పెద్ద నష్టం. పోలీసులు ఇదిగో పోలీసులు పెట్రోల్ హాయ్ హాయ్ అన్నారు. పోలీసులకి 100 ఏళ్ళే. ఏ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి అనిపించారు. అయితే కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంది కాళ్ళ నొప్పులకి. నాకు హీల్ పెయిన్ ఉందండి. ఆ హీల్ పెయిన్ కి ఆర్తో చెప్పులు వేసుకోవాలి. నేను క్రాక్స్ వేసుకొని తిరుగుతున్నాను, నడవలేకపోతున్నాను. కొంతసేపు ఎవరు నడవమన్నాడు మిమ్మల్ని, ఎవడు వెళ్ళమన్నాడు బ్యాంక్ కంటారు. సరే ఎక్స్పీరియన్స్ చేయాలి, కొన్ని కష్టపడాలి. ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలన్నట్టు. మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. మేము అనుకున్నాం ఈ నడక ఇది నడుస్తున్నప్పుడు మళ్ళీ బండి తీసుకుందాం అని, కానీ ఆయన చెప్పింది గుర్తొచ్చింది. అండ్ కొన్ని చోట్ల స్కామ్ కూడా నడవచ్చు. ఏంటంటే ఈ ఫలానా వాళ్ళకి బండి ఇచ్చాము, మీరు వాళ్ళని ఫైన్ వేయండి అని పోలీసులకి కనుక వీళ్ళు చెప్పారు అనుకోండి, మేము ఇలాంటివన్నీ సినిమాల టైప్ లో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. చెప్పలేం కదా, ఏమైనా జరగచ్చు కదా. ఎందుకురా బాబు మనకి తలనొప్పి
ఆ టుక్లో కావాలంటే అంతకైతే ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేద్దాం 4,000 బాత్లు అయినా పర్లేదు అని అనుకున్నాం. సో ఈ రోజు అయితే ఇలా జరిగింది. ఒక అందమైన షో చూసి బాధపడ్డాం, అదే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనేమో ఎందుకు అవుతున్నానంటే రూమ్ కార్డు పెట్టకుండా ఏటీఎం కార్డు పెట్టేస్తున్నా. పెట్టి బాయ్ బాయ్.